హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో అందమైన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం పాలిస్టర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది మనం రెడీ చేసుకునే గార్లాండ్ బట్టి ఉంటుందండి. నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను. అంటే 2 కలిపి 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు పెటల్ అనేది మార్క్ చేసుకుందాం. ఇలాగా 2 ఇంచెస్ 1 ఇంచెస్తో పెటల్ని మార్క్ చేసుకొని పేపర్ మీద కట్ చేసుకున్నాను. అంటే కొంచెం దళసరిగా ఉన్న అట్ట లాంటి దాని మీద మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చివర్లు రౌండ్గా వచ్చేటట్టు మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా 4 మడతలు ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ పెటల్ని దీని మీద మార్క్ చేసుకోవాలి. ఇలాగా పెన్ తీసుకొని దాని మీద ఇలాగ మనం మార్క్ చేసుకోవాలి. లైట్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ పెటల్ని ఒకవేళ మన క్లాత్ జరుగుతుంది అనుకుంటే పిన్స్ లాంటివి పెట్టేసుకొని అప్పుడు మార్క్ చేసుకోవచ్చు. ఇలా చూపించే విధంగా మనం ఈ లైన్గా మొత్తం మార్క్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇలాగ స్ట్రైట్గా ఈ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు పెటల్ అనేది మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న ప్రకారం చివర్లో రౌండ్గా వచ్చేటట్టు చూసుకుంటూ ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగ పెటల్స్ అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే పింక్ కలర్, గ్రీన్ కలర్ మనం ఎన్ని కలర్స్ యూజ్ చేస్తున్నామో ఆ కలర్స్ అన్నిటి కూడా ఇలా కట్ చేసుకొని ముందు రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ చివర్లు అనేవి ఈ పెటల్కి దారాలు విడిపోతూ ఉంటాయి. అలా విడిపడకుండా ఉండడం కోసం ఇలాగ చివర్లు అనేవి ఒకసారి కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్క పెటల్ తీసుకొని చివర్లు అనేవి కాల్చడం వల్ల మనకి దారాలు విడిపోకుండా ఉంటాయి వాష్ చేసినప్పుడు. కానీ మరీ దగ్గరగా కాకుండా జస్ట్ అలాగా అంటించి తగిలినట్టుగా మనం చివర్లు అనేవి కాల్చుకోవాలి. మరీ దగ్గరగా పెట్టేస్తే చివర్లు అనేవి బ్లాక్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు నీడిల్ తీసుకొని 4 వరుసలు కాటన్ దారం అనేది తీసుకున్నాను. ఇప్పుడు చూపించే విధంగా ఈ పెటల్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ గ్రీన్, తర్వాత పింక్ అనేది ఒక్కొక్క పెటల్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్, ఇలాగ ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క కలర్ తీసుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఇలాగా 4 పెటల్స్ అనేవి గుచ్చుకున్నాను. అంటే 2 పింక్ 2 గ్రీన్ అనేది. తర్వాత మళ్ళీ గ్రీన్, మనం ఈ గుచ్చుకున్న పెటల్ పక్కనే పింక్ పక్కనే గ్రీన్, అలాగే మళ్ళీ పింక్, అది కూడా దాని పక్కనే వచ్చేటట్టు ఈ రెండింటి మధ్యలో వచ్చేటట్టు గుచ్చుకోవాలి. ఇలాగా మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ గుచ్చుకోవాలి. ఇలా రెండిటి మధ్యలో వచ్చేటట్టు పింక్ పక్కనే గ్రీన్, తర్వాత గ్రీన్ పక్కనే పింక్ వచ్చేటట్టు గుచ్చుకోవాలి. చూసారా, ఇలాగా మనం పక్కనే గుచ్చుకోవడం వల్ల మనకి ఆ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. రెండిటి మధ్యలో వచ్చేటట్టు గుచ్చుకోవాలి. ఫోల్డింగ్ కూడా అన్నీ ఒకే వైపు ఉండేటట్టు చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారా, ఇలాగా మనకి పక్కనే రావడం వల్ల కలర్స్ అనేవి కూడా నీట్గా కనిపిస్తాయి. ఇలాగా మనకి ఎంత వరుస ఎంత పొడవు కావాలో ఈ గార్లాండ్ అనేది అంత పొడవు ఇలాగే కంప్లీట్గా గుచ్చుకోవాలి. ఇలాగా 8 పెటల్స్ అయినా మనం గుచ్చుకుంటూ ఉంటే ఈజీగా మనము ఆ మాల అనేది కలర్ షేప్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఈ రెండిటి పింక్ వచ్చేటట్టు చూసుకుంటూ పింక్కి పింక్, గ్రీన్ కొంచెం పక్కకు జరిగి పెట్టేటట్టు గుచ్చుకోవాలి. చూసారా, మనకి కొద్దిగా ఇలా పక్క జరిగితే మనకి ఆ షేప్ అనేది సర్కిల్ లాగా వచ్చేటట్టు క్రాస్గా కనిపిస్తాయి. చూసారా, ఇలాగా మనకి లైన్స్ లాగా క్రాస్గా వచ్చేటట్టు చూసుకుంటూ మనకి మాల అనేది ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఇలా గుచ్చుకోవాలి. మనం కొంచెం వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని నెమ్మదిగా వాష్ చేసుకుంటే మనకి షేప్ అనేది కూడా చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నా కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.